అందరికీ నమస్కారం. చాలామంది రైతు సోదరులు పడుతున్నటువంటి ఆవేదన, ప్రస్తుతము జరుగుతున్నటువంటి వాతావరణ వర్షాభావ పరిస్థితులు కొంత నన్ను కూడా మానసికమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తున్నాయని చెప్తాను నేను. హిమబిందు వేముల గారు, అలాగే ఎండి రహీం మొహమ్మద్ గారు, అలాగే నాగేంద్ర పూజారి గారు, అలాగే పెనుగొండ నాగరాజు గారు, మరియు కొంతమంది రైతు సోదరులు కానీ, నార్మల్గా ఉన్న వ్యక్తులు కానీ, అంటే మామూలు వ్యవసాయం కాకుండా ఇతర పనులు చేసుకునే వాళ్ళు కానీ, కొంతమంది సోదరులు అడిగినటువంటి అనేకమైనటువంటి వర్షాల గురించి మాత్రమే. నెల్లూరు, అనంతపురం వాళ్ళు చాలా ఎక్కువగా నాకు కనెక్ట్ అవుతారు. కొన్ని వందల మంది ఫోన్ చేస్తుంటారు. నెల్లూరు మరియు అనంతపురం ఈ వైపు నుంచి ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుంచి ఈ రైతు సోదరులు కాల్ చేస్తుంటారు. అందరికీ కూడా నమస్కారం. ప్రకృతి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించి మంచి వర్షాలు పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అయితే మనము స్వామి మీరేదో గొప్పగా పేపర్ కట్టింగ్స్ కూడా చూసి చెప్పారు కదా, మరి మీరు చెప్పినటువంటి వర్షాలు పడ్డాయా, సైన్స్ నమ్మొద్దన్నారు. తప్పు. ఒక వ్యక్తి మెసేజ్ చేశాడు సైన్స్ నమ్మొద్దన్నారు. లేదండి, సైన్స్ నమ్మొద్దని చెప్పలేదు. ఎల్ నినో ప్రభావం ఉంటుంది. ఎల్ నినో ప్రభావం తప్పకుండా ఉంటుంది, దానికి కాదని చెప్పట్లేదు. అయితే నేను చెప్పినటువంటి విషయాల్లో జూలై దాదాపుగా 4వ తేదీ తర్వాత నుంచి వర్షాలు సమృద్ధిగా ఉంటాయి, 12 నుంచి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడతాయి అన్నటువంటి విషయాన్ని చెప్పాను. ఈరోజు మనకి దాదాపుగా 14వ తేదీ వచ్చింది. ఎక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి, కనీసం చినుకులు కూడా పడట్లేదు. ప్రకృతి మన మీద అంత ప్రకోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మేము ప్రకృతిని నమ్మే వ్యక్తిగా, జ్యోతిష్య విశ్లేషకుడిగా, నవనాయక నిర్ణయాల ప్రకారం, ఉగాది పంచాంగ శ్రవణంలో నవనాయక నిర్ణయాల ప్రకారం నేను చెప్పినటువంటి విషయాలు తప్పకుండా వర్షాలు పడతాయి అన్నటువంటి గట్టిగా ఘంటాపదంగా చెప్పిన నేను ప్రస్తుతం మీ అందరి ముందు మన్నించమని అడుగుతున్నాను. అయితే గత 16 సంవత్సరాలుగా నేను చెప్పినటువంటి విశ్లేషణ ఎక్కడ కూడా తప్పు అవ్వలేదు. ఇది వాతావరణ ప్రక్రియలో కానీ, రాజకీయ విషయాల్లో కానీ నేను చెప్పినవి కొన్ని 1-2% తప్ప 96 or 98% నేను సక్సెస్ రేట్తోనే ఉన్నానని గట్టిగా చెప్పదలుచుకున్నాను నేను. కానీ ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. సో జలాశయాలు కాదు కదా, కనీసం కుంటలు కూడా నిండే పరిస్థితి లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు అన్నదాతలందరూ కూడా. ఈ అన్నదాతలకి ప్రకృతి అంత కోపాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని నా భావన. సరే, నేనేదో నన్ను నేను సమర్థించుకుంటున్నానంటే భావనతో చెప్పట్లే. అందుకే ముందుగానే నేను చెప్పిన విషయాన్ని అవ్వలేదు కాబట్టి మన్నించమని అడుగుతూ, మరి ఎందుకు ఇదే విధంగా నెగిటివ్ పడింది అనే విషయాన్ని మళ్ళీ ఒక పరిశోధన చేసినప్పుడు జ్యోతిష శాస్త్ర దృక్పథం ద్వారా దేశకాల పరిస్థితుల్ని ఆధారంగా నేను మళ్ళీ దాన్ని పునఃపరిశీలన చేయాల్సిన పరిస్థితి చేసి కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ గోచార పరిమితులు ఎక్కువగా ఉండడం, దేశకాల ప్రభావాలు కూడా ఎక్కువగా ఉండడం, దేశము, కాలము, పాత్ర అనేటువంటి సిద్ధాంతం పరంగానే నేను చూసిన విధానాల్లో నవనాయకులు మేఘాధిపతి, రసాధిపతి, అర్ఘాధిపతి ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి ఈ సంవత్సర వాతావరణం అంచనా వేశాను. కానీ నా అంచనా పూర్తిగా తప్పిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాను. భూగోళ మార్పులు, మనం పర్యావరణాన్ని దెబ్బతీసుకోవడం, గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావం మన మీద ఎక్కువగా ఈసారి మన మీద ప్రకోపం చూపిస్తోంది. దానివల్ల కొంత మేఘాలు ఆలస్యంగా ఉండే అవకాశం, అలాగే మేఘ గర్భం అంటే మేఘాలు గర్భం ధరించే సమయం కూడా మారింది అన్నటువంటి భావన నేను వచ్చాను. సో అందులో అలాగే కొన్ని గ్రహాలు వక్రగమనం పట్టడం, దానివల్ల కూడా కొంత ఈ అర్ఘాధిపతి మీద, మేఘాధిపతి మీద పాపగ్రహాల దృష్టి ఉండడం వల్ల కూడా గోచార ఫలితాలు అలాంటి ఇబ్బందిని కూడా నేను చూసినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మిస్ చేశాము, అవన్నీ కూడా ముందే పరిశీలించాలి, పరిశీలించకుండా అత్యుత్సాహంతో చెప్పానటువంటి భావనకు వచ్చాను. ఈ కాల నిర్ణయం వల్ల వర్షయోగం ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే అది కేవలం తొలకరి లేదా వర్షకాల ప్రభావంలో జరగాలని లేదు, కొంత ఆలస్యం అవ్వచ్చు. కానీ ఆలస్యం కాస్త 2 మాసాలు ఆలస్యమైంది. జూన్లో పడాల్సినటువంటి వర్షాలు మన లెక్క ప్రకారంగా జూలై 1st వీక్ రావాలి. జూలై 1st వీక్ నుంచి కూడా మనం దారిపోయామంటే వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు పడుతుందనేది నేను చూసినప్పుడు ఇంకా దాదాపుగా మనకి ఇంకా ఈ ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి వంటి కార్తెలు, అంటే ఆర్ద్ర అయిపోయింది, పునర్వసు కార్తెలకు వచ్చేసాం మనం. ఈ పుష్యమి కార్తె లోపలనే వర్షాలు బ్రహ్మాండంగా పడాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. కానీ నా దృష్టి మాత్రం బుధుడి మరియు ఈ రవి సంచారం వల్ల తప్పకుండా మనకి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అని మరొకసారి మీకు నేను చెప్పదలుచుకున్నాను. నేను వర్షాలు కురుస్తాయి. కొన్ని గ్రహాల రిట్రోగ్రేషన్, వక్రగతి వల్ల మందగమనం జరిగింది అన్న విషయాన్ని నేను ఒప్పుకుంటూ, ఇంకా మించిపోలేదు. రాబోయే రోజులలో గ్రహాల సంచారం అనుకూలించినప్పుడు ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండే అవకాశం ఉంది. శాస్త్రం తప్పు కాదు, నేను పరిశోధన చేసే విధానంలో ఏదైనా అంటే వేరే రకంగా దాన్ని అత్యుత్సాహంతో పరిశీలన చేసి ఉండవచ్చు. ఈ విషయాన్ని మీరు అవగతం చేసుకోండి. కర్మ సిద్ధాంతం మరియు సమిష్టి కర్మ
కేవలం మనం చేసినటువంటి అతి ప్రకృతికి పనికిరానటువంటి పదార్థాలని విరివిగా వాడడం. ఇక రాబోయే రోజులలో పూర్తిగా ఎల్ నినో మీదనే ఆధారపడాలి వర్షాలకి. ఆ ఎల్ నినో ఎప్పుడైతే మనకి కరుణవైతే అప్పుడు మాత్రమే వర్షాలు పడతాయని జ్యోతిష్ శాస్త్రాన్ని ఎల్ నినో మీద పరిశోధన చేయాల్సినటువంటి దరిద్రపు దౌర్భాగ్యపు స్థాయికి చేరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఇటువంటి ప్రకృతి వినాశనాన్ని కలిగించేటువంటి దేనిని కూడా మనం పెంచి పోషించొద్దు. ఇంకుడు గుంత లేకపోవడం, సిమెంట్ కాంక్రీట్ జంగిల్గా మారడం, భూమిలోకి నీళ్ళు ఇంకకపోవడం, ఇవన్నీ కూడా మనం ఎక్కువ చేస్తున్నాం. ధార్మికమైన చింతనను వదిలిపెడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నదాత కొరకు, మన కొరకు, మన జీవన బావుల కొరకు ధర్మకార్యాచరణ, వరుణదేవుడిని జపం చేయడం, దేవాలయాల్లో యజ్ఞయాగాదులు క్రియలు ఎండోమెంట్ వాళ్ళు నిర్వహించడం తప్పకుండా ఇవి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా యజ్ఞం అనేదే వర్షాలు బ్రహ్మాండ పడడానికి, వర్షం వల్లనే మనకి అన్నం దొరుకుతుంది. ఆ విషయాన్ని గమనించి ప్రతి ఎండోమెంట్ దేవాలయంలో వెంటనే అంటే ఈ వార్త వచ్చిన వెంటనే మీరు వరుణ యాగాన్ని ప్రారంభం చేస్తూ ప్రతి ఇంట్లో కూడా వరుణ జపం చేయాలని మనసులో కోరుకుంటూ, జ్యోతిష్యం అంచనా అనేది విషయాన్ని మరొకసారి చెబుతూ, శాసనంగా ఉండాలంటే తప్పకుండా ధర్మమైనటువంటి ప్రవర్తనలు ఉన్నప్పుడు శాసనంగా చెప్పే అవకాశం ఉంటుంది. నక్షత్ర సూచకం కాలి నకర్తా తాదృశో భవేత్, గ్రహాలు రాబోయే కాలాన్ని సూచిస్తాయి కనుక జ్యోతిషం అనేది వాతావరణ శాఖ హెచ్చరిక లాంటిదే. వాతావరణ శాఖ వారి ఉపగ్రహాల ఆధారంగా తుఫాను వస్తుందని చెబితే కొన్నిసార్లు అది గాలి దిశ మారి వేరే వైపు వెళ్ళిపోతుంది. అంత మాత్రాన సైన్స్ తప్పైనట్టు కాదు కదా. అలాగే గ్రహాల స్థితిని బట్టి శాస్త్రజ్ఞులు చెప్పిన అంచనా ప్రకృతిలో ఇతర శక్తుల వల్ల కొద్దిగా మారి ఉండవచ్చును. అలా అని చెప్పి సైన్స్ని తప్పుగా చెప్పడానికి నా ఉద్దేశం కాదు. కాబట్టి ప్రతిసారి సైన్స్ చెప్పినట్టుగా వర్షాలు పడలేదు, జ్యోతిష సిద్ధాంతులు చెప్పినట్టుగా సూచించినట్టుగానే వర్షాలు పడ్డాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, తప్పకుండా మీరు జ్యోతిషాస్త్ర గణిత ప్రకారం ఈ ఏడాది జలధారలు బలంగా ఉన్నాయి. అయితే ప్రకృతిలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల, గ్రహాల వక్రగమనం వల్ల వర్షాలు ఆలస్యం అవుతున్నాయి. గతంలోనూ కార్తెలు దాటిన తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఊహించని రీతిలో వర్షాలు పడి చెరువులు నిండిన సందర్భాలు కూడా ఉన్నాయి. శాస్త్రాన్ని తప్పుపట్టకండి, దయచేసి ఆ విషయాన్ని గమనించండి, ప్రకృతి లీలను గమనించండి అని మనం తెలుసుకోవాల్సిన విషయం. రైతుల పట్ల మనకున్నటువంటి ఒక బాధ నాకు కూడా కొంచెం చాలా బాధగా ఉంది. పత్తి వేసే రైతులు, విత్తనాలు నాటిన రైతులు ఏది చేయకుండా కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకునేట్టుగా మనం ప్రస్తుతానికి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. దయచేసి మీరందరూ మళ్ళీ ఒక 15 రోజుల్లో వర్షాలు సమృద్ధిగా ఉన్నాయనే నేను మళ్ళీ గట్టిగా చెబుతూ, ఇలా మీ అసౌకర్యానికి నేను కాస్త బాధపడుతూ పశ్చాత్తాపడుతూ మీరు రైతు సోదరుల్ని మళ్ళొకసారి మన్నించమని కోరుకుంటూ, తప్పకుండా వరుణదేవుడి యొక్క అనుగ్రహం కొరకు ఎదురు చూస్తూ నేను కూడా ప్రతినిత్యము వరుణదేవ జపాన్ని చేస్తూ రైతులకి సమృద్ధి వర్షాలు కలగాలని, నవ సమాజంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను. తప్పకుండా ఇటువంటి విషయంలో మీ అందరి చేదోడు వాదోడు నాకు ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.